నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్లో యోగాను పాటించాలి, ఒక యోగా దినాన్ని పాటించాలని ఒక తేదీని ఆయన సూచిస్తే ప్రపంచమంతా ఒప్పుకుంది. అంటే ఇది ఆమోదయోగ్యమో ఆచరణయోగ్యమని. భారతీయ సంస్కృతి పరంపరలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇది ప్రపంచానికి ఆమోదయోగ్యము, ఆచరణయోగ్యం. అందుకోసమే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు, భారతదేశం వైపు చూస్తున్నారు. యుద్ధాలు జరిగినా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక శాంతి అనేది లేదు. సరి అయినటువంటి ధ్యేయపూర్వకమైన జీవితాన్ని ఏ విధంగా గడపాలో ఆలోచన లేదు. అందుకోసమే మన వైపు చూస్తున్నారు. ఈనాటి ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది, అర్థవంతమైనది. నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ కార్యక్రమంలో నాకు అనిపించేది, షష్ఠి పూర్తి కార్యక్రమ దాన్ని ఉత్సాహభరితంగా చేసి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవం జరగబోతుంది. 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల ఉత్సవానికి ఒక నాందిగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలి, ఏ విధంగా ఈ తాత్విక చింతనను తీసుకుని పోవాలనేటువంటి ఆలోచనతో దీన్ని కొంత రంగులు పూసి, కొంత సుగంధం పూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రామానుజాచార్యుల వారు 1000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం 1943లో మాస్లో అనేటువంటి ఒక సోషలాజిస్ట్ అమెరికాలో ఆయన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినాడు. మానవునికి సంబంధించినటువంటి అవసరాలు ఏంది, అసలు అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలని మాస్లో 1943లో ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆయన వ్యక్తి తన సుఖాలు, తన కుటుంబము, బంధుత్వాలు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మానసికపరమైనటువంటి ఆలోచన, ప్రపంచమంతా ఒక వసుదైక కుటుంబం అనేటువంటి ఆలోచన ఏదైతే భారతదేశం ఇచ్చిందో దాన్ని అందుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినాడు మాస్లో. కానీ 100,000 సంవత్సరాల క్రితమే ప్రపంచమంతా వసుదైక కుటుంబం, ఒక కుటుంబం అనేటువంటి ఆలోచన మనం చేస్తాం ఇక్కడ. అటువంటి ఆలోచనను ఇంకా ముందు తీసుకుపోవడానికి రామానుజాచార్యులు ప్రతిపాదించినటువంటి వైష్ణవిజాన్ని ముందుకు తీసుకుపోవాలి. మాస్లో చెప్పిన విషయాన్ని 1000 సంవత్సరాల క్రితమే రామానుజు వారు చెప్పినారు. 1000 సంవత్సరాల క్రితమే ధనవంతులున్నా, రాజ్యాలున్నా, ఏదున్నా బీదరికమైనది ఉంటుంది, అట్టడుగు స్థాయి ప్రజలు ఉంటారు, దళితులు ఉంటారు అనే విషయాన్ని తిరుక్కురలాత్ అంటే బీదరికం, దళితులైనటువంటి విషయం. అప్పుడే ఆ విషయాన్ని చెప్పి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు 1000 సంవత్సరాల క్రితం. ఈనాడు మన పూజ్యులు పెద్దలు చిన్నజీవ స్వామి గారు శంషాబాదులో ఇక్కడ కూర్చున్న వారి ఆలోచన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆలంపూర్లో ఉన్న గిరిజన విద్యార్థులపైన ఎప్పటికుంటుందంటే మనం ఎంత గర్వపడాలో మీకు ఆలోచిస్తున్నాను. అంటే సామాజిక న్యాయం ఇవ్వడం, ఆధ్యాత్మిక చింతన అనేది రెండు సమాంతరంగా పోవాల్సినటువంటి అవసరం. సమాంతరంగా పోతేనే అది విజయవంతం అవుతుందని మన పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రుజువు చేసినారు. వారు రామానుజాచార్యుల వారు 100 సంవత్సరాల క్రితం మంచినీటికి సంబంధించి కానీ తాగునీరు ప్రాజెక్టులు నిర్మాణం చేసినాడు ఆయన. నేను ఈ మధ్యన తమిళనాడుకు పోయి కావేరీకి సంబంధించిన వ్యవహారం చూస్తున్నా కాబట్టి ఇదొంట పట్టింది నాకు. ఈ మధ్యన రామానుజాచార్యులు అప్పుడే చేసినారు. ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయం గురించి, అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల గురించి అన్ని వసతులు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాను. యాదాద్రికి వారు పోతే మొదలు ఏమనుకున్నాను నేను, వారెంబడి స్వామి గారు ఉన్నారు, స్వామి గారిని తీసుకొని పోని వారు పోలేదు. ఎంత బ్రహ్మాండంగా అక్కడ అవుతుంది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉంది, ఆంధ్రలో, తమిళనాడు, మిగతా ప్రాంతాల్లో, భారతదేశంలో, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి.
కానీ ఇక్కడ దీనికి ఒక ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి విధంగా చేద్దామనే విషయాన్ని చేయడం, దానికి సమాంతరంగా భగీరథ కార్యక్రమాలను, మంచినీటి కార్యక్రమాలను, సాగు కార్యక్రమాలను ఇవన్నీ కూడా నిర్మాణం చేసేటువంటి అవకాశం, ఇటువంటి పరిస్థితి ఉండాలి సమాజంలో. ఇవన్నీ కూడా నాకు ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయంటే, మనము ఎవరెక్కడున్నా కూడా సమాజానికి సంబంధించినటువంటి ఈ అంశాలని ముందుకు తీసుకుని పోవాలి. ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా కేవలం కార్యక్రమానికి వచ్చి మరి జయస్వామి గారి ఆశీర్వాదము పొందడమే కాకుండా సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కోసం ఈ తత్వాన్ని, భారత సాంప్రదాయాన్ని, సంస్కృతి పరంపరలో ఉన్నటువంటి మౌలిక విలువలను కేవలం భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కోసం మేము సన్నద్ధంగా ఉన్నటువంటి ప్రతిజ్ఞ మనం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.